హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీకు కొత్త అవైటింగ్ నోటిఫికేషన్ గురించి చెప్పడానికైతే వచ్చాను. ఎల్ఐసి ఏఏఓ ఇది ఇప్పుడే నోటిఫికేషన్ పడలేదండి. అవైటింగ్ నోటిఫికేషన్ ఇది. చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదామని అనుకుంటారు. సో నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని ఈ నోటిఫికేషన్ గురించి చెప్తున్నానండి. ఎవరికైతే వద్దు అనుకుంటే మీరు ఇప్పుడే బ్యాక్కి వెళ్ళిపోవచ్చండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారండి. ఏఏఓ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నీడ్స్ టు నో దట్ అప్లికేషన్ విల్ బి రిలీజ్డ్ సూన్. నేను ముందే చెప్పాను, రిలీజ్డ్ సూన్. ఇప్పుడైతే రిలీజ్ అవ్వలేదు, త్వరలో రిలీజ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఫస్ట్ క్వార్టర్ అంటే మే కానీ జూన్ కానీ ఎక్స్పెక్టెడ్ అండి. సో దీనిలో 300 పోస్టులు ఉండొచ్చు. ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏజ్ 21 to 35 ఇయర్స్ ఉండొచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్తో. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకి 700, ఓబీసీ 80, ఫర్ ఎస్సీ ఎస్టీ కూడా 80 అండి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 లెవెల్స్లో ఉంటుందండి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో లాస్ట్లో వీడియో ఎండింగ్లో మీకు కంప్లీట్ సిలబస్ గురించి నేను మంచిగా డీటెయిల్స్ అయితే ఇచ్చానండి. సో లాస్ట్ వరకు మీరు వీడియో చూడగలిగితే చూడండి, లేదా స్కిప్ చేసి లాస్ట్ వరకు వెళ్ళి మీరు సిలబస్ మాత్రమే కూడా చూసుకోవచ్చండి. సో అండ్ ఆల్సో ఎవరైతే నా వీడియోని లైక్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో నేను ఆల్రెడీ ముందే మీకు చెప్పాను 300 పోస్ట్స్ అవైటింగ్లో ఉన్నాయని. లాస్ట్ ఇయర్ అయితే 277 రిక్రూట్ చేశారండి. ఈ ఇయర్ మనకి 300 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ ఎల్ఐసి ఏఏఓ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఆల్రెడీ చూసాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 21 ఇయర్స్ టు 35 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే కూడా ఉందండి. అది నేను నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. బట్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే దీని యొక్క సిలబస్ గురించి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వారు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అనే ఒక పర్స్పెక్టివ్తో నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. మీకు అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, క్లోజ్ చేసేయచ్చు. సో నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎల్ఐసిలో ఏఏఓలో ఆఫీసర్ రేంజ్ పోస్టులు కొట్టాలి అని వాళ్ళ గురించి అయితే మాత్రం ఈ వీడియో అండి. లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. సో మనం డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు ప్రిలిమ్స్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్, కంప్యూటర్ బేస్డే ఉంటుందండి. పేపర్ టెస్ట్ అయితే ఉండదు. డ్యూరేషన్ 60 minutes ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100 మార్క్స్. మార్కింగ్ స్కీమ్ వచ్చి ఈచ్ కరెక్ట్ ఆన్సర్ క్యారీస్ 1 మార్క్. నెగిటివ్ మార్కింగ్ 1/4 పోతుంది అనమాట. అంటే మనం ఒక కరెక్ట్ బిట్ పెడితే 1 మార్క్ వస్తుంది, కానీ 4 తప్పులు పెడితే దానికి 1 మార్క్ పోతుంది అనమాట. సో సెక్షన్స్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మీడియం వచ్చేసి పేపర్స్ అంటే మనకిచ్చే పేపర్స్, ఆన్లైన్ టెస్ట్ పేపర్స్ ఏంటంటే ఇంగ్లీషును హిందీ మోడ్లోనే ఉంటుందండి, మన తెలుగులో అయితే ఉండదు. సో మెయిన్స్ వచ్చేసేటప్పటికి మెయిన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్టే. డ్యూరేషన్ 2 hours ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ప్లస్ 30 minutes డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుందండి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 120 ఆబ్జెక్టివ్ టెస్ట్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 300 ఆబ్జెక్టివ్ టెస్ట్ ప్లస్ 25 మార్క్స్కి అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుందండి. 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దానికి 25 మార్క్స్ అయితే ఉంటుంది. లాస్ట్లో నేను ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్తాను. మార్కింగ్ స్కీమ్ వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 అయితే ఉందండి. సో సెక్షన్స్ అయితే చూద్దాము. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ అండి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ 60 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ అండి. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ మార్కెట్ అవేర్నెస్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 60 మార్క్స్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ప్రిసైజ్ రైటింగ్స్ ఇవన్నీ ఉంటాయండి. 2 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుందండి. తర్వాత మీడియం వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది. తెలుగులో అయితే ఉండడం అయితే జరగదండి, అది మీరు ముందే గమనించుకోవాలి. తెలుగులో అయితే ఉండదు, హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ మోడ్ పర్సన్ టు పర్సన్ ఉంటారండి.
క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ ఫస్ట్ 2 స్టేజెస్, 2 స్టేజెస్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే వెళ్తారండి. అయితే ఇది హౌ టు అప్లై ఎల్ఐసి ఏఓ అనేది అయితే ఇప్పుడు ప్రజెంట్ స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నోటిఫికేషన్ అయితే పడలేదు కాబట్టి నేను ఇప్పుడు దీని గురించి అయితే చెప్పనండి. జస్ట్ నార్మల్గా మీరు చూసుకోండి. ఎక్కడైనా మీకు కావాలంటే నేను మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా నేను ఏం చేస్తానంటే అప్లికేషన్ ప్రాసెస్ అంతా చెప్తాను. బట్ స్టిల్ నేను ఆల్రెడీ చెప్పాను, అవైటింగ్లో ఉంది. ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని మాత్రమే నేను ముందుగా ఈ నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. సో సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను 3 ఫేజెస్ కింద ఉంటుందని. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఒకటి, ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. ఈ 3 మాత్రం జరుగుతాయి. తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ప్రిలిమ్స్ కూడా నేను ఆల్రెడీ ముందే మీకు డిస్కస్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు క్లియర్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఉంది. 1 అవర్ 60 మినిట్స్ ఉంటుంది. తర్వాత మైనస్ మార్క్స్ ఉంటుంది. తర్వాత ఇదంతా ఆబ్జెక్టివ్ టైప్, ఆన్లైన్ మోడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది టెస్ట్ మార్క్స్. సో ఇదంతా నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశానండి. ఇప్పుడు చూద్దాం. రీజనింగ్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35, టోటల్ మార్క్స్ వచ్చేసి 35, డ్యూరేషన్ 20 మినిట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 20 మినిట్స్ అండి. టోటల్ 100. సో 70 మార్క్స్, 60 మినిట్స్ అనమాట. సో టఫ్ అనే చెప్పాలి, బట్ స్టిల్ నో ప్రాబ్లం. కష్టపడితే ఏది సాధించలేనిది అయితే ఏమీ లేదు. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ మెయిన్స్ చూసుకుందామండి. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేశాను. క్యాండిడేట్స్ అపేరింగ్ విల్ బి షార్ట్ లిస్టెడ్ అయిన తర్వాత టోటల్ 300 మార్క్స్ ఉంటుందండి. డిస్క్రిప్టివ్ టెస్ట్ 25 మార్క్స్ ఉంటుంది. అది 2 క్వశ్చన్స్ అయితే ఉంటుందండి. అది క్లియర్గా నేను చెప్తాను. బోత్ ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ మోడే కండక్ట్ అయ్యి ఉంటుందండి. సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా సిమిలర్గానే ఉంటుందండి. రీజనింగ్ 30 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 90 మార్క్స్, డ్యూరేషన్ వచ్చేసి 40 మినిట్స్. అక్కడ డ్యూరేషన్ వచ్చేసి 20 మినిట్స్ ఇచ్చారండి ప్రిలిమ్స్, ఇక్కడ మెయిన్స్కి 40 మినిట్స్ ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ 30, మార్క్స్ 60, 20 మినిట్స్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 30, 90 మార్క్స్, 40 మినిట్స్. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ 30, 60 మినిట్స్. సో తర్వాత వచ్చేసి మొత్తం టోటల్ 300 మార్క్స్ అనమాట. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్. తర్వాత లీగల్ డ్రాఫ్టింగ్ ఫర్ ఏఏఓ లీగల్ అని ఒక పేపర్ ఉంటుందండి. దాని గురించి అయితే 2 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఇస్తారు. తర్వాత సిలబస్లో చూస్తే మనం క్లియర్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో డైరెక్షన్ టెస్ట్, ఇన్పుట్ అవుట్పుట్ ఏమండి, ఇవన్నీ జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యేవే అండి. సో మీరు క్లియర్గా చూసుకుంటే ఒక ప్రిసైజ్గా మీరు ఫాలో అవ్వగలిగితే ఎగ్జామ్స్, మీరు ఒక్కదానికి ప్రిపేర్ అయితే సరిపోతే 3-4 ఎలిజిబిలిటీ దొరుకుతుందండి. సో కోడింగ్, డీకోడింగ్లో ఫజిల్, ఇన్ఈక్వాలిటీస్, సిలాజిజమ్స్, లాజికల్ రీజనింగ్. తర్వాత బ్లడ్ రిలేషన్స్లోకి వచ్చేటప్పటికి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్ సిరీస్, మెషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఆల్ఫా న్యూమరికల్ సిలబస్ సిరీస్ అనమాట. ఏవో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి సింప్లిఫికేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. తర్వాత వచ్చేసి నెంబర్ సిరీస్, ప్రాఫిట్ అండ్ లాస్, వర్క్ అండ్ టైమ్. ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ, పైప్స్, తర్వాత మెన్స్ట్రేషన్. ఇవన్నీ జనరల్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. జనరల్గా ఇవన్నీ పేపర్స్లో మ్యాక్సిమం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ తీసుకున్న, బ్యాంక్స్ ఎగ్జామ్ తీసుకున్న, ఎల్ఐసి ఎగ్జామ్ తీసుకున్న, ఏ ఎగ్జామ్ తీసుకున్న ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయండి. సో ఒక్క ఎగ్జామ్కి మీరు చదవగలిగితే విల్ బి వెరీ నైస్. తర్వాత జీకే, కరెంట్ అఫైర్స్ చూడండి, సేమ్ యాస్టెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టరీలో చూసుకో, గవర్నమెంట్ స్కీమ్స్, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీస్. చూడండి అన్నీ మనకి రిపీట్ అవుతూనే ఉంటాయండి ప్రతి ఎగ్జామ్కి. జియోగ్రఫీలో చూసుకునేటప్పటికి ఎన్విరాన్మెంట్ టాపిక్స్, స్పోర్ట్స్ న్యూస్, న్యూ లెజిస్లేషన్స్, ఇంపార్టెంట్ డేట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో డైలీ ఫాలో అవ్వాల్సిన కరెంట్ అఫైర్స్ అండి ఇవన్నీ. నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కమిటీస్, కమిషన్స్ అండ్ రిపోర్ట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సిలబస్, ఇంగ్లీష్ సిలబస్ చూడండి 25 మార్క్స్ ఉంది కదా. సెంటెన్స్ ఇంప్రూవ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్, సింగులర్, ప్లూరల్, ప్యాసేజ్ కంప్లీషన్, వొకాబులరీ బేసిస్ క్వశ్చన్స్. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మళ్ళీ పై చార్ట్స్, బార్,
డేటా హ్యాండ్లింగ్ ఇవన్నీ. సో ఇవన్నీ స్క్రీన్‌షాట్ తీసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.